కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో భాగంగా స్టూడెంట్స్ ఏ ఎన్ఎల్యూస్ని వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకోవడానికి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని తెలుసుకునే అవేర్నెస్లో భాగంగా మనం డిఫరెంట్ ఎన్ఎల్యూస్ని రివ్యూ చేస్తున్నాము. ఇప్పటికే మనం నెల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్యూ బెంగళూరు, ఢిల్లీ, ఈవెన్ కోల్కతా కూడా ఫినిష్ చేశాము. ఈ క్రమంలో మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 10లో ఉన్న మరొక లా యూనివర్సిటీని ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్ఎల్యూస్లో టాప్ ప్లేస్లో ఉన్న ఈ పర్టికులర్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాంపస్ కింద మనం చెప్పవచ్చు. దాదాపుగా 50 ఎకరాల్లో ఉన్న ఈ క్యాంపస్ గుజరాత్లో వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ లెర్నింగ్ సెంటర్గా మనం పిలవవచ్చు. అండ్ అకాడమిక్స్లో భాగంగా చూసుకుంటే వీళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 7th ప్లేస్లో ఉండడం మాత్రమే కాకుండా డిఫరెంట్ జర్నల్స్ పబ్లిష్ చేస్తూ లా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్తో కరికులంని అందజేస్తున్నారు. ఇక్కడ పబ్లిష్ అయ్యే జర్నల్స్లో టాప్ జర్నల్స్గా పేరు గణించినవి గుజరాత్ లా రివ్యూ, అలాగే GNLU జర్నల్ ఆఫ్ లా అండ్ ఎకనామిక్స్, GNLU స్టూడెంట్ లా రివ్యూ ఎట్సెట్రా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లీగల్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి తద్వారా లీగల్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేస్తున్నారు. అంటే లీగల్ వెంచర్స్లో కానీ లీగల్ స్టార్టప్స్లో కానీ స్టూడెంట్స్ని షైన్ చేసే విధానంలో ఈ యూనివర్సిటీ కొంత ప్లాట్ఫామ్ ఇస్తుందన్నమాట. మరొక స్పెషాలిటీ లీగల్ హిస్టరీ మ్యూజియం ఒకటి ప్లేస్ చేసి ఇక్కడ డిఫరెంట్ లీగల్ హిస్టారికల్ డాక్యుమెంట్స్తో పాటుగా స్టూడెంట్స్కి ఇండియన్ లీగల్ హిస్టరీ పైన కాంప్రహెన్సివ్ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి డైనాసిటీస్ వరకు ఫాలో అయిన డిఫరెంట్ లీగల్ హిస్టరీ డాక్యుమెంట్స్ని ప్లేస్ చేయడం అనేది గొప్ప విషయం. దీంతో పాటుగా రీసెర్చ్ కూడా ఈ ఎన్ఎల్యూలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సెంటర్ ఫర్ లా అండ్ సొసైటీ, సెంటర్ ఫర్ ఫారెన్ పాలసీ అండ్ సెక్యూరిటీ స్టడీస్, సెంటర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లా ఎట్సెట్రా విషయాలపైన ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచే మూట్ కోర్ట్స్ అనేవి ఇక్కడ ప్రవేశపెడుతూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే ఈ ఎన్ఎల్యూలో చదివే స్టూడెంట్కి మరొక స్పెషల్ ఫీచర్ వీళ్ళు ఇస్తున్నారు. అదేంటంటే ఫారెన్ లాంగ్వేజ్ ఒకటి వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, జర్మన్ ఎట్సెట్రా లాంగ్వేజ్ పైన స్టూడెంట్ ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ తీసుకోవాలని మ్యాండేటరీ రూల్ కూడా పెట్టడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ అనేది ఇక్కడ మరీ ఫేమస్గా ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు కూడా మిగిలిన టాప్ ఎన్ఎల్యూస్ లాగానే ఫారెన్ ప్లాట్ఫామ్లో కూడా మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ గెలిచిన హిస్టరీ అనేది ప్లేస్ చేసుకున్నారు. అండ్ అడిషన్ టు దట్ SAC స్టూడెంట్ యాక్టివిటీస్ కమిటీ ఉంటుంది. తద్వారా వీళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్టివల్ కూడా చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ కమిటీస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కమిటీస్తో భాగంగా ఈ ఎన్ఎల్యూ మంచి ఇన్పుట్స్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో క్లాట్ అడ్మిషన్లో ప్రిఫరెన్స్ ప్లేస్ చేసే విధానంలో మీరు గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీస్ కూడా టాప్ ఎన్ఎల్యూగా ప్రిఫరెన్స్ చేసుకోవడానికి కంప్లీట్గా మీకు అవకాశం ఉంటుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.